కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మీరిద్దరు టీడీపీలో పనిచేశారు. కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారు అయ్యారు. ఏమైనా కలిసారా, లేకపోతే కాంగ్రెస్ వైపు ఎందుకు అడుగు పడలేదంటే మీరేం చెప్తారు? సీఎం అవ్వగానే మరుసటి ఎందుకంటే ఇక్కడ దగ్గరే ఇల్లు. అవును, ఇక్కడే కదా. ఈయనే అవును. నా తమ్ముడిని కలవాలి, ఫ్లవర్ బుక్ వేయాలి, కంగ్రాట్స్ సాధించిన తమ్ముడు అని చెప్పాలి అని నేను చాలా ట్రై చేసిన. ఇప్పుడు జయపాల్ రెడ్డి అంట అక్కడ పిఏ అంట, నా ఫోను ఎన్నిసార్లు చేసినా ఎత్తలేదు. ఒకటి ఎప్పుడు చేసినా బిజీగా ఉన్నాడు సార్ అని చెప్తున్నాడు. అంటే బహుశా అతని వల్లనే నేను కలవలేకపోయినా ఫీలింగ్కి వచ్చి ఇక వద్దులే ఇతనికి చేయొద్దు అనుకున్నాను. తర్వాత ఇంకా కొందరు వాళ్ళు చెప్తే కూడా నేను కలవలేకపోయినా. ఓకే. మరి అది ఏం లోపమో. అట్టనే తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక పక్క మేమంతా కలిసి ఇద్దరం ఖమ్మమే. అవును. ఆయన కూడా చెప్పిన ఒకసారి కల్పించండి అని, పొంగులేటి కూడా చెప్పిన ఒకసారి కల్పించమని. ఒక్కసారి తీసుకెళ్ళండి, నేను కలవాలి, నాకు పార్టీలో చేయాలని. అది ఏం కావు సుమా, పదవులకి తోడు అసలే కావు, క్లారిటీకి చెప్పారు. ఫ్లవర్ బుక్కే ఇస్తా, ఒక్కటే నిమిషం నేను కంగ్రాట్స్ చెప్పి వస్తా. సీతక్కకు చెప్పిన, కొండ సురేఖ గారికి చెప్పిన, వీళ్ళంతా కూడా నన్ను అన్నయ్య అని బాగా క్లోజ్గా ఉండేది నాకు. కానీ ఎందుకో 3 months నేను కలవలేకపోయినా. సరే మధ్యలో ఒక 1 month నుంచి అవును ఇప్పుడు నేను కాంగ్రెస్లో చేరితే బాగుంటుంది కదా ఇప్పుడు, ఎందుకంటే అక్కడ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వరంగల్లో గెలిచారు, బాగుంటుంది అని అనుకున్నా. కానీ అసలు నన్ను కలవనీయకపోతే ఇంకా నేనేం అడుగుతా? నేను పోయి గాంధీ భవన్లో చేరలేనుగా పార్టీలో అందరిలాగా. అవునా కదా? అవునవును. ఇప్పుడు ఒక రేవంత్ రెడ్డి గారికి తెలిస్తే నన్ను వచ్చి కలవచ్చు కదా అనుకుంటాడు. వీళ్ళు కలవనేయట్లేదు అనేది ఆయనకు తెలియదు కదా. అందుకని నేను నా ప్రాణం ఉంది ఆడ, కానీ నన్ను కలవనేయలేదు. ఓకే. ఇక్కడేమో పాలుగారి ప్రెషర్ ఎక్కువైంది, ప్లస్ నోటిఫికేషన్ రాబోతుంది త్వరలో, 10-12 తారీఖు లోపలనే వస్తుంది, ఇంకా అసలు 20 లోపలనే వస్తుంది అని అంటూ నువ్వు చేరాలి అర్జెంట్ అని నిన్న పట్టుబట్టింది. నేను ఆగనే ఆపుతున్నాడు. ఎందుకంటే దీని ఇక్కడ రేవంత్ గారిని కలవాలని ఉన్నా కదా. కానీ మహానుభావులు మొత్తాన్ని నన్ను రేవంత్ గారిని కలవకుండా మాత్రం చేశారు కొందరు. ఇక మరి ఒకళ్ళు నేను నిజంగానే పార్టీలో చేరతా టికెట్ అడిగితే ఇంకెట్టుండను. ఏం వద్దంటేనే ఇట్లా అసలు ఏమొద్దు, నేను కలుస్తా, కంగ్రాట్స్ చెప్తాను అని అంటే కూడా చేద్దాం మాట్లాడతాం అని అన్నారు. అందుకని అడుగు నన్ను వాళ్ళే వేయలేదు, నా మనుషులే వేయలేదు. కనుక నేను అడుగు వేయలేకపోయాను. అదేలేండి. కానీ నాకు ఉంది. ఓకే. ఇప్పుడు కరెక్ట్, ఎందుకంటే అందరు నా వాళ్ళే ఉన్నారు మొత్తం. ఓకే. ఇప్పుడు మీకు వరంగల్ కాన్స్టిట్యున్సీలో మొత్తం మీ అనౌన్స్ చేశారు కాబట్టి దగ్గరికి వెళ్తే చాలు ఇంకంతే. ఇక ఏ రకంగా వెళ్తాను ఏంటో, రైలు ఎక్కుతానా, బస్సు ఎక్కుతానా, సైకిల్ ఎక్కుతానా, ఇక స్కూటర్ ఎక్కుతానో ఇప్పుడు చెప్పలేము. అదే. ఓకే. వారికి మాట ఇచ్చినాము కరెక్టే, కానీ ఏ రకంగా వెళ్తానో ఇంకా మనకు క్లారిటీ లేదు. ఇప్పుడు అర్జెంటుగా వైజాగ్కి వెళ్ళాలట, ఆయన ఏదో మీటింగ్ పెట్టాలట, ఏదో దాంట్లో ఉన్నారు. ఓకే. సరే నోటిఫికేషన్ అయితే రానియండి, అంతే. నోటిఫికేషన్ అయితే రావాలి కదా. నోటిఫికేషన్ వచ్చినాక 1 month గ్యాప్ ఉంటుంది కనుక ఈ లోపల ప్లాన్ చేయాలి. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. వరంగల్ ఎంపీ బాబు మోహన్ గారు, ఆల్ ది వెరీ బెస్ట్ సార్. టికెట్ వస్తే రేవంత్ రెడ్డి గారు టికెట్ ఇస్తే అది సీటు గెలిచినట్టే, క్వశ్చనే లేదు. సరే పాల్ గారు ఇచ్చినా కూడా అక్కడ ఒక ప్రత్యేకత ఉంది వరంగల్కి, కేఏ పాల్ గారికి, నాకు. కనుక నాకు బెటర్ పొజిషనే అవుతుంది, అంతేగాని అటర్ ఫ్లాప్ మాత్రం గాను. కనుక ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ.